Hi friends, welcome to the channel The Upload Launch. నువ్వు మరీ టిపికల్ యూట్యూబర్లో ఏం మాట్లాడక్కర్లేదు అన్న. వెల్కమ్ చెప్పేసావా? సో ఇవాళ మనం ఏం చేయబోతున్నాం, ఒక మూవీ గురించి చెప్పబోతున్నాం. ఏ మూవీ? గుజరాత్. ఇందాక ఏదో సినిమా పేరు చెప్పావు కదా నాకు. కాదు, అది మరీ కొత్త సినిమా, అందరూ చూస్తుంటారు. సో మనం ఏం చేద్దామంటే, కొన్ని మూవీస్ ఉంటాయి అన్నమాట, బాగుంటాయి కానీ పెద్దగా జనాలకు రీచ్ అవ్వనివి, ఇలాంటి మూవీస్ ఉన్నాయన్నమాట. అందులో ఒక మూవీ KGF అన్న. అది బాగుంది, జనాలకు రీచ్ అయిందిరా. సరే, నీకు తెలియని సినిమా పేరు అనమాట. సినిమా పేరు ఏంటంటే పోతురాజు. పోతురాజు ఎప్పుడే విన్నావా? ఛాన్సే లేదు. నాతో పుట్టిన వాళ్ళే చాలా మంది అంటారు. ఓకే, ఫిలింలో ఎవరు హీరో? కమల్ హాసన్. విక్రమ్. అది అట్లా సాంగ్ వస్తుంది. అబ్బో. సో ఆ కమల్ హాసన్ సినిమా ఒకటి ఉందన్నమాట, పోతురాజు అని. సో కమల్ హాసన్ డైరెక్ట్ చేసి, కమల్ హాసన్ స్టోరీ రాసి, కమల్ హాసన్ స్క్రీన్ ప్లే చేసి సినిమా తీసేసాడు. సినిమా చాలా బాగుంటుంది రై. ఈ సినిమా స్టోరీ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సినిమా స్టార్టింగ్ ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూతో స్టార్ట్ అవుతుంది అనమాట. సో సినిమా ఓకే, యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉంటుంది, కమల్ హాసన్ గారు రివెంజ్ ఉంటుంది, విలన్ రివెంజ్ ఉంటుంది, రకరకాల ట్విస్టులు ఉంటాయి. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ సినిమా ఒక స్పెషాలిటీ ఏంటంటే ద బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా ఒకటే సినిమా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో. బట్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కట్ చేస్తారు. విలన్ మనకి కమల్ హాసన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆడి పేరు చెప్పరు కూడా నోరు రావడంలా. నా మొహం చూసి అంచనా అయిపోక నేను చూడడానికి ఇలా ఉంటాను, కానీ అసలే నేను ఆడే. విలన్ ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు మనం కమల్ హాసన్ విలనే అనుకుంటాం సినిమాలో. ఆడు నా వాడు అనుకుని హత్య కేసులో జిడిపించి నా కాండే పెట్టుకున్నా. ఆడు నాకు విశ్వాసంగా ఉంటాడని అనుకోవాలా, కానీ ద్రోహం చేయితే చెప్పు. సెకండ్ హాఫ్లో మళ్ళీ కమల్ హాసన్తో ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది విలేకర్ తోటి. అప్పుడు మనకి 1 by 1 అన్నీ రివీల్ అవుతూ ఉంటాయి. సంతోషం అంటే ఏందని దాన్ని అనుభవించేటప్పుడు మనిషికి తెలియదు, అది లేకుండా పోయినప్పుడు అప్పుడు. అండ్ ఫన్ యాంగిల్ కూడా ఉంటుంది సినిమాలో. కొన్ని ఫన్ సీన్స్ ఉంటాయి. అంటే కమల్ హాసన్ గారి మూవీస్లో ఎలా అంటే ఒక సెరియలిస్టిక్ కామెడీ ఉంటుంది. పదాలను అటు ఇటు మార్చడం. మన ఎద్దు వస్తా ఉన్నది. ఎద్దు పేరేందా? ఆదిలక్ష్మి పెంచిన బీడు, భీమలక్ష్మి పెంచిన. ఈ మూవీ నలుగురు మధ్యలో రొటేట్ అవుతూ ఉంటుంది. పోతురాజు కమల్ హాసన్ గారు, పశుపతి గారు కమల్ హాసన్ గారు యాక్షన్ పీక్స్లో ఉంటుంది. అండ్ హీరోయిన్ నాగం నాయుడు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో ఈ 4 క్యారెక్టర్ మధ్యలో తిరుగుతూ ఉంటుంది ఈ మూవీ. నీ మీద ఏ గొడవ వాళ్ళేమో భయపడబాక, చూసుకుందాం. నాకా భయమా? నేను సింగపూర్ లో చైనా వాడిని కింద పడేస్తుకాని తెలుసా? కళ్ళుబ్బును ప్రతోడు బ్రూస్లో అయిపోడు. పశుపతి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అనమాట. కమల్ హాసన్ కి పశుపతి ఎదవా అని చెప్పడానికి కూడా హీరోయిన్ ఒక ఫన్నీ వేలో ఒక డైలాగ్ చెప్తుంది. ఒక రెక్కలు వస్తే ఎగిరెగిరి దీపం మీద పడి చచ్చిందంట. నువ్వు అంతే. అట్నా? స్టార్టింగ్ ఎండింగ్ జైల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. మేడం, ఇది కొత్త బిల్డింగ్ అండి, కట్టి 50 ఏళ్ళు అయింది, అయినా దీన్ని కొత్త బిల్డింగ్ అని అంటాం. ఏందా? ఈ రన్నింగ్ విలేజ్ బ్యాక్డ్రాప్ యాక్షన్ కాకుండా జైల్లో ఒక దొమ్మి ప్లాన్ జరుగుతుంది. ఈడేంది 24 హత్యలు చేస్తున్నాడా? నేను FIR సూసైడ్ చేయించలా? స్టార్టింగ్ మనకి దాని ఎంట్రీ చూపిస్తారు. ఫైనల్ ఆ దొమ్మితోనే కమల్ హాసన్ బయటికి ఎలా వచ్చాడు అనేది స్టోరీ ఎండ్ అవుతుంది. నీకేది సంతోషమో చెప్పు, నేను ఏర్పాటు చేస్తా. నువ్వు ఈ దొమ్మిలో గనక చచ్చినావంటే నాకు సంతోషం. అంతకుమించి ఈ సినిమా గురించి స్పాయిలర్స్ ఇవ్వడం మంచిది కాదు. బట్ కమల్ హాసన్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ సినిమా మిస్ అయ్యండి, వీకెండ్ కొత్త సినిమాలు, రొటీన్ కొత్త సినిమాలు బోర్ కొట్టుంటే ఈ సినిమా యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. యూట్యూబ్లోనే పోతురాజు తెలుగు మూవీ అని కొడితే ఫుల్ మూవీ అవైలబుల్ ఉంది. సినిమా చూసి, నా వీడియో చూసిన వాళ్ళందరూ ఈ సినిమా కుదిరితే చూసి మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. భయం అంటే ఏందని మీ అందరికీ తెలుసు అని నాకు తెలుసు, అదేందో నాకు తెలీదు, అదే నా తప్పు. ఒక విషయం చెప్పడం మర్చిపోయా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.